కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంలో నీటిని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. డ్యాంలో 13 టీఎంసీలకు తగ్గకుండా నీటిని నిల్వ ఉంచాలి. 12 లక్షల మందికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతోంది. గతంలో నీటి కోసం యుద్ధాలు జరిగాయి. కేసీఆర్ పాలనలో నీటి కోసం కొట్లాడిన రోజే లేదని గంగుల కమలాకర్ అన్నారు. మార్చి 31న ఎల్ఎండిలో 5 టీఎంసీల నీరు లేదు. ఏప్రిల్ నెల నుండి జూలై వరకు తాగునీరు ఎలా అందిస్తారని గంగుల ప్రశ్నించారు. కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరు అందించడానికి ఏ ప్రణాళిక అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను గంగుల ప్రశ్నించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నగరానికి కరీంనగర్ కార్పొరేషన్ కు టోటల్ గా కూడా తాగునీరు సప్లై చేసే ఎల్ఎండి మరియు చుట్టుపక్కల సుమారు 12 లక్షల మందికి రూరల్ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ఈ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శన జరిగింది. ప్రస్తుతం లోవర్ మానేరు డ్యామ్ అనేది కరీంనగర్ కార్పొరేషన్ తాగునీరుకు తో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన